ప్రభుత్వం. అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చేది. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా ఇది? అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. ఏమా ఈ కోడిగుడ్డు మంత్రి ఏకంగా పరిశ్రమల శాఖ మంత్రి ఆడుతుంది. అదృష్టవంతుడు, చిన్న వయసులో పరిశ్రమల శాఖ మంత్రి. ఇంకా మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలి తల్లి? అసలు కంచుకోటలాగా తయారు చేయాలి. ఎక్కడ చూసినా రోడ్లు పడాలి. ఎవరిని ఉద్యోగం అడితే రారా ఇదిగో లెటర్ తీసుకో, పలానా కంపెనీకి వెళ్ళు, ఉద్యోగం వస్తుందని చెప్పాలి. ఈ సభాముఖంగా కోడిగుడ్డు మంత్రిని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ నియోజకవర్గంలో ఒక్కరికన్నా, కనీసం ఒక్కరికన్నా మీరు ఉద్యోగం కల్పించారా? మీరు మంత్రిగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఆయన చేసింది ఏంటో చెప్పాలా? చెప్పమంటారా? 600 ఎకరాలు ప్రభుత్వ భూమిని కొట్టేశాడు. పెద్ద ఎత్తున గ్రావెల్ మెటల్ దుబ్బేస్తున్నాడు. సెంటు స్థలాల పేరుతో తక్కువ ధరతో రైతుల దగ్గర కొని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్మేసి 100 కోట్ల రూపాయలు సొంత జోబులు వేసుకునే వ్యక్తి ఇక్కడున్న కోడిగుడ్డు మంత్రి. ఇంకా ఆర్ఈసీఎస్ ని ఏకంగా చంపేశాడు. ఏపీ ఈడీసీఎల్ తో ఏకంగా విలీనం చేసి మన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇంకా ల్యాండ్ పూలింగ్ విషయం కూడా పెద్దలు చెప్పారు. ఏకంగా బినామీ పేరులతో ల్యాండ్ పూలింగ్ లో కూడా పెద్ద ఎత్తున దందా జరిగింది. ఏకంగా ఈ రోజు మంత్రి ఆయన చుట్టూన్న 4 తోడు దొంగలు గంజాయిని మన బిడ్డలకి పరిచయం చేశారు. గంజాయికి మన బిడ్డల్ని బానిసలుగా చేశారు. నేను చూశాను తల్లి, 100 కుటుంబాలు పాదయాత్ర నేను కలిశాను తల్లి. ఈ గంజాయి వల్ల ఎలా నాశనయ్యారో. ఈ సభాముఖి నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ గంజాయి సరఫరా చేసిన ప్రతి యాదవని నేను వదిలిపెట్టను.